పత్తి రైతులందరికీ నమస్కారము. వర్షాలు పడి విత్తనం వేసుకునేదానికి అనువైన సమయం వచ్చింది కాబట్టి పత్తి వేసుకున్న ప్రతి ఒక్క రైతులు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని సూచనలు. పత్తి పంటలో రసాయనిక ఎరువులు అనేది అధికంగా వాడుకుంటూ వాటిని తగ్గించుకొని అధిక దిగుబడి సాధించాలనుకునే రైతులందరికీ 1000 ఫార్మ్స్ వారి ఫిప్సోల్ టెక్నాలజీని అందిస్తున్నాం. 1000 ఫార్మ్స్ వారి కాటన్ స్పెషల్ 1, కాటన్ స్పెషల్ 2 అనేవి మనకి పత్తి పంటలో చాలా విధాలుగా మనకి ఉపయోగంగా ఉంటాయి. పత్తి విత్తనం వేసుకున్న 20 నుంచి 30 రోజుల తర్వాత పత్తి పంటలో కాటన్ స్పెషల్ 1 అనేది వాడుకోవడం వలన మనకి మొక్క అనేది వేగంగా చాలా ఏపుగా పెరుగుతుంది. పక్క కొమ్మలు అనేది అధికంగా వస్తాయి. అలానే కొమ్మకి గూడ కానీ లేదా సట్టు అంటాము, లేదంటే మగ్గ అంటాము, పూత అంటాము. ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇవి ఎక్కువగా రావడం వల్ల మనకి దిగుబడి అనేది అధికంగా రావడానికి అవకాశాలు పెంచుతుంది. అలానే పూత అనేది కూడా చాలా నాణ్యంగా రావడం జరుగుతుంది. మనకి వచ్చిన పూత పిందె రాలకుండా నాణ్యమైన కాయలుగా అవి మారటానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే దిగుబడి అనేది కాయ బరువు కానీ కాయ సైజు కానీ ఎక్కువగా వచ్చేదానికి ఇది ఉపయోగపడుతుంది. పత్తి పంటలో ఫిప్సోల్ వారి న్యూట్రిజెల్ వాడుకోవడం వలన మన పూత పిందె రాలడం అనేది పూర్తిగా తగ్గి పూత పిందె అనేది చాలా నాణ్యంగా రావడం జరుగుతుంది. ఆకు అనేది కూడా బాగా నాణ్యంగా రావడం జరుగుతుంది. ఆకులు మంచిగా ఉండటం వల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది బాగా జరిగి మొక్క అనేది బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ న్యూట్రిజెల్లో 6 రకాల మైక్రో న్యూట్రియంట్స్ అలానే అమైనో యాసిడ్స్ అనేది ఉండటం వల్ల మన మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. సూపర్ బిఎంఈలో మనకి బవేరియా, మెటారైజం అలానే వర్టిసిలియం అనేవి ఉండటం వలన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, జీడ అలానే గులాబీ రంగు పురుగుని మనం పూర్తిగా కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఆ పురుగులన్నిటినీ కూడా ఇది నాశనం చేస్తుంది.